Hello viewers, I'm Dr. Purnima working as a fertility specialist at 49 Karimnagar branch. సో చాలామంది గర్భసంచిలో ఉన్న వివిధ రకాల సమస్యల వల్ల పిల్లలు కలగకుండా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో మెయిన్గా ఏంటంటే గర్భసంచి పొర అన్నది చాలా సన్నగా ఉండడం వల్ల పిల్లలు కాలేకపోతున్నారు అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో మరి అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్లో ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా చేయగలమా, అలాంటి వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్కి ఏమైనా సొల్యూషన్ ఉందా అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. సో అసలు గర్భసంచి పొర కొంతమందికి రాకపోవడానికి అసలు కారణం ఏంటి? ఎందుకు కొంతమందికి సన్నగానే ఉండిపోతుంది, లేదంటే కొందరికి బ్లడ్ సప్లై రాదు, కొందరికేమో థిక్నెస్ అన్నది రాదు. మరి అట్లా జరగడానికి కారణాలు ఏంటి అన్నది ఫస్ట్ చూద్దాము. సో ఏంటంటే ఇందులో ఫస్ట్ కపుల్కి కానీ అంటే ఆ ఫీమేల్కి ఎప్పుడైనా సరే టీబీ ఎఫెక్ట్ అయి ఉందనుకోండి, అంటే వాళ్ళ లైఫ్లో చిన్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఎవరికైనా సరే టీబీ ఉన్నా, లేదంటే అంటే ఇండైరెక్ట్గా ప్యాసివ్గా మనం ఎప్పుడైనా సరే ఎక్స్పోజ్ అయినా, లేదంటే బాగా సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్నా, ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఇంట్లో వాళ్ళు చాలా సిగరెట్ స్మోకింగ్ చేసినా, లేదంటే ఈ కాలంలో చాలామంది లేడీస్లో కూడా సిగరెట్ స్మోకింగ్ అనేది చూస్తూ ఉంటాం. అలాంటి స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా, లేదంటే ఎండోమెట్రియోసిస్ ఉన్నా, లేదంటే చిన్నప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా, పిఐడి ఉన్నా, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా గర్భసంచి పొర అన్నది చాలా సన్నగా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు బ్లడ్ సప్లై కూడా ఇంప్రూవ్ అన్నది కాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకందరికీ కూడా మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ హిస్ట్రోస్కోపీ చేసుకుంటాము. అంటే గర్భసంచిలోకి చిన్న ఒక ట్యూబ్ని పంపించేసి మనము అసలు గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎలా ఉంది అన్నది మనం చెక్ చేస్తాము. చెక్ చేసుకొని ఆ ప్రాబ్లము మనము కరెక్ట్ చేయగలమా లేదా, లోపల ఇంకేమైనా ఎండోమెట్రైటిస్ ఉందా, ఇంకేదైనా పాలిప్స్ ఉన్నాయా, బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటామన్నమాట. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలా ముందుకెళ్ళాలి అన్నది చూస్తాము. సో ఇది ఇప్పుడు సర్జికల్గా మనం హిస్ట్రోస్కోపీ చేసుకున్నాము. ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ మందులేం వాడవచ్చు. మందులలో బేసికల్గా మనం ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్తో స్టార్ట్ చేస్తాము. ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్తో పాటు మనం సపోర్టివ్ మెడికేషన్స్ కింద ఎకోస్ప్రిన్ వాడతాము, లేదంటే ఎలాజినిన్ శాషెస్ వాడతాము, యాంటీ ఆక్సిడెంట్స్ వాడతాము. ఇవన్నీ కూడా వాడడం వల్ల ఎండోమెట్రియం పొర థిక్నెస్ వస్తుంది. దానితో పాటు దాని బ్లడ్ సప్లై కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందికి ఈ ట్యాబ్లెట్స్ ఇవి ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళలో బ్లడ్ సప్లై పెరగదు, ప్లస్ థిక్నెస్ కూడా ఇంప్రూవ్ కాదు. సో మరి అలాంటి వాళ్ళ సంగతి ఏంటి? అలాంటి వాళ్ళల్లో ఏం చేస్తాము అంటే మనం ఎండోమెట్రియల్ పిఆర్పి అన్నది చేస్తామన్నమాట. సో ఈ పిఆర్పి అన్నది మనం కొన్నిసార్లు హిస్ట్రోస్కోపీ చేస్తున్నప్పుడు హిస్ట్రోస్కోపీతోనే మనం గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేయొచ్చు. లేదు అంటే గర్భసంచి పొర పెరగడానికి మనం మందులు ఇచ్చిన తర్వాత పెరగకపోతే అప్పుడైనా సరే గర్భసంచిలోకి చిన్న మందులాగా ఇంజెక్ట్ చేస్తామన్నమాట. దీన్ని ఎండోమెట్రియల్ పిఆర్పి అంటామన్నమాట. ఈ ఎండోమెట్రియల్ పిఆర్పితో పాటు వివిధ రకాల ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. గ్రోత్ హార్మోన్ కానీ, కాలనీ స్టిమ్యులేషన్ ఫ్యాక్టర్ కానీ, జీసీఎస్ఎఫ్ కానీ ఇట్లాంటి ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవన్నీ పేషెంట్ కండిషన్ని బట్టి, అవసరాన్ని బట్టి, వాళ్ళకి ప్రీవియస్గా ఏమేమి మందులు వాడాము అన్న దాన్ని బట్టి ఇవి డిఫరెంట్ డోసెస్లో ఇస్తూ ఉంటామన్నమాట. కొందరికి ఎవ్రీడే పెడతాము, కొందరికి ఆల్టర్నేట్ డే పెడతాము, కొందరికి ఒక సైకిల్లో ట్రై చేసి చూస్తాము, ఇంప్రూవ్మెంట్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో యూస్ చేస్తాము. ఇట్లాగా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం ట్రై చేస్తూ ఉంటామన్నమాట. సో ఎవరికైతే గర్భసంచి పొర సన్నగా ఉంది, లేదంటే గర్భసంచికి బ్లడ్ సప్లై రావట్లేదు, అందుకనే మాకు పిల్లలు కావట్లేదు అని ఎవరైతే కపుల్స్ ఉన్నారో అట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ట్రీట్మెంట్ అంతా కూడా చాలా హెల్ప్ అవుతుందండి. సో అలాంటి ప్రాబ్లంతో ఎవరైనా నిరాశతో ఉన్న కపుల్స్ ఉంటే తప్పకుండా మా దగ్గరికి రండి. ఈ టెక్నాలజీ, ఈ ట్రీట్మెంట్ అంతా ఎలా చేస్తాము ఏంటి అన్నది మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీ గర్భసంచిని కూడా ఒకసారి స్కాన్ చేస్తాము, 3D స్కాన్ చేస్తాము. ఇవన్నీ చేసి మనకు అసలు ప్రాబ్లం ఏముంది, ఎలా జరుగుతుంది, అసలు ఎందుకు రావట్లేదు అన్నది, కొన్నిసార్లు లాప్రోస్కోపీ కూడా అవసరం పడుతుంది. లాప్రోస్కోపీ ద్వారా కూడా లోపలికి వెళ్ళి ఇంకేదైనా అతుకులు ఉన్నాయా, లోపల ఇంకా ఏమైనా మనకు స్కాన్లో కనిపించిన ప్రాబ్లం ఏదైనా ఉందా అన్నది కూడా చెక్ చేసుకుంటాము. సో ఇలాగ మనం హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, పిఆర్పి, ఈ గ్రోత్ హార్మోన్, ఈ ఇంజెక్షన్స్, ఈ ట్యాబ్లెట్స్, ఈస్ట్రోజన్, ఎకోస్ప్రిన్, ఇలాంటి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ మనం పేషెంట్ కండిషన్ని బట్టి ఎవరికి ఏది సెట్ అవుతుందో చూసుకొని వాడడం ద్వారా మంచి గర్భసంచి పొరను తెప్పించవచ్చండి. సో అట్లాంటి ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిరాశ పడకండి. మీరు మా దగ్గరికి వస్తే మిగిలిన ట్రీట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మనం కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.